దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి. మీరు భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని. మన జీవితంలో జరిగి ప్రతిదీ దేవునికి తెలుసు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటే దేవుడికి ఆయన ఆజ్ఞ లేనిది, లేకపోతే ఆయన మనల్ని ప్రతినిత్యం కాపాడుతూనే ఉంటారు అని. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్తున్నారు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే పిచ్చుకలకు ఎక్కడ ఆవాస స్థలం ఎక్కడటండి? దేవుని మందిరంలో. ఆ పిచ్చుకల్ని అవి విత్తవు కోయవు కదండి, అయినా వాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు వాటికి సమకూరుస్తాడు. ఆ పిచ్చుకల్ని దేవుడు అంతగా పోషించినప్పుడు వాటికంటే శ్రేష్ఠులమైన మనల్ని కూడా మరి దేవుడు ఇంకా ఎంతో జాగ్రత్తగా కాపాడుతాడు కదా. కాకపోతే మనమే ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటాం. ఆ విశ్వాసం వచ్చేస్తుంది, అపనమ్మకం వచ్చేస్తుంది. ఏంటి నా జీవితం అని భయం వేసేస్తుంది. నిరుత్సాహం, దిగులు, ఆందోళన, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏదేదో చేస్తూ ఉంటాము. కానీ దేవుడు మనల్ని ఎన్నడూ విడువనివాడు, ఎడబాయనివాడు. ఆయన ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం గనక మొత్తం చదివితే అందులో చనిపోయిన ఒక పాపను తిరిగి దేవుడు బ్రతికిస్తారు. అలాగే మూగవారికి మాటనిస్తాడు, గుడ్డివారికి చూపునిస్తాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆయన స్వస్థతనిస్తారు ఆమెకి. అలాగా ఎన్నో అద్భుతాలు మనం దానిలో చూస్తాం. చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడికి, గుడ్డివారికి చూపునిచ్చిన దేవుడికి, మూగవారికి మాట ఇచ్చిన దేవునికి మన సమస్యని పరిష్కరించడం ఒక లెక్క చెప్పండి. అంతకన్నా గొప్ప గొప్ప సమస్యలు ఇంకేమన్నా ఉంటాయా అండి? చనిపోయిన వారిని దేవుడు తిరిగి లేపాడు కదా, అంతకన్నా ఇంకా గొప్పది ఏమైనా ఉంటుందా? అటువంటి దేవుడికి మన జీవితంలో ఉన్న సమస్యలు ఒక లెక్క కాదు కదా. అయితే ఎలా అయితే ప్రతిదానికి ఒక సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నంకి ఒక సమయం కలదని ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్లు మన సమస్య తీరడానికి కూడా, ఆ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు మనం వేచి చూడాలి. దేవుని మీద విశ్వాసము, నిరీక్షణ కోల్పోకుండా మన దేవుడు ఖచ్చితంగా చేస్తారు అనే విశ్వాసము మనకి ఉండాలండి. ఏ పరీక్ష అయినా అంతే కదా. మన జీవితంలో ప్రతి పరీక్ష చూడండి, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం మనం. ఈ ఎగ్జామ్ ఎన్ని గంటలని ఉంటుంది. ఎందుకు ఇన్ని గంటలు అంటే అన్ని గంటల సమయంలో మనం అన్ని ప్రశ్నలకి జవాబులు రాయవలసి ఉంటుంది. ఆ జవాబులు మనం బాగా రాసామనుకోండి పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. బాగా రాయలేదనుకోండి మరలా అదే క్లాసు చదవవలసి వస్తుంది, మరలా అదే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇది కూడా మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మనకు ఒక పరీక్ష అనుకోండి. మీరు ఎంత విశ్వాసం చూపించారు, ఎంతగా ఉన్నారు అనేది ఇక్కడ లెక్కించబడుతుంది. మనం బాగా దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఆ పరీక్షలో మనం పాస్ అయిపోతాం, ఆ సమస్య నుంచి విడుదల పొందుకుంటాం. లేకుండా మనం అటు ఇటు చూస్తూ మన సమయాన్ని వ్యర్థం చేస్తూ అన్నిటి మీద గనక దేవుని మీద కాకుండా మిగిలిన వాటి మీద మన లక్ష్యం ఉంచడం, లేకపోతే ఇంకొకటి చేస్తున్నాం అనుకోండి, దానికి తగ్గ మార్కులే మనకు వస్తాయి కదా. మరలా మనం అది నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, దాని నుంచి విడుదల పొందాలి అంటే ఏం చేయాలి? ఆ పరీక్ష ఖచ్చితంగా పాస్ అవ్వాలి కదా. అలాగే ఈ సమస్య కూడా మనం పరిష్కరించబడడం లేదు అంటే మనలో ఎక్కడన్నా లోపం ఉందేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అంతే తప్ప భయపడవద్దు. దేవుడు మనల్ని ఏమాత్రము విడువడు, ఎప్పుడూ ఎడబాయడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలని, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. అట్టి దేవుడు మనకి తోడుగా ఉండగా మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ వందనాలు.